రాఘవ అనుకున్నాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చిళ్ళు మీరే వేరు చేసి మాట్లాడుతున్నారు కదా. ఓ జానకి నేను ఎప్పుడు అనుకున్నా చెప్పు, నువ్వు ఒక్కదాని ఇక్కడ వస్తాను కదా తోడుకు రమ్మని చెప్పేసి నీ మాట మీద రెస్పెక్ట్ తోటి ఇక్కడికి వచ్చినా నేను, అంతే తప్ప నేను వీళ్ళతోటి హోలీ ఆడదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినా. రాఘవ అయింది మళ్ళీ ఎందుకు అన్ని తీస్తున్నావు? బిట్టు సూరి మీ ముగ్గురు కలిసిపోండి. ఏంది కలిసిపోవచ్చు జానకి, నాకు ఫ్రెండ్స్ అనేటోళ్ళు ఎవ్వరు లేరు, నేను ఒక్కనే. నీకు ఫ్రెండ్స్ ఉంటే నువ్వు హోలీ ఆడుకోవాలనుకుంటే వాళ్ళతో ఆడుకో. అరే చింటూ అయిపోయిందిరా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావురా? హ్యాపీ హోలీరా. ఏందిరా హ్యాపీ హోలీ యారా? జానకి విన్నావా, మీరు ఈ హోలీ రోజు కలర్లతోటి మీరేం ఆడుకుంటారా? మీరు మంచిగా కలర్ గేమ్ ఉన్నాయి కదా, అలా రెడ్ గ్రీను వైలెట్ అనుకుంటా మీరు అలా ఆడుకోవాలి కలర్ గేమ్లు, మాతోటే ఉన్నది. రే చింటిగా మేము తప్పు చేసినామని ఒప్పుకుంటాను కదా, ఎందుకురా ఇట్లా మాట్లాడతాను? రే ఎవరైనా తప్పు చేసిండు అని చెప్పి కోర్టులో ఒప్పుకున్నా కానీ మా కోర్టులో శిక్ష తగ్గిస్తారా? నువ్వేంద్రా ఇంత కఠినంగా ఉన్నావు? అరే నువ్వు అన్నట్టు కోర్టులో తప్పు చేసినా అని చెప్పేసి ఒప్పుకుంటే నీకు శిక్ష తగ్గిస్తారు కావచ్చురా, అది తెలియకుండా చేసిన తప్పుకు ఆల్రెడీ నీకు చెప్పినా ఇట్లా చేయొద్దురా అని చెప్పేసి.